హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా 4వ అధ్యయనమైనటువంటి ఆర్థిక మౌలిక సదుపాయాల గురించి గత వీడియో నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను కనుక ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చాప్టర్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. అందులో భాగంగా రహదారి సాంద్రత అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే 2023-24 నాటికి తెలంగాణలో 100 చదరపు కిలోమీటర్లకు 98.8 కిలోమీటర్ల రహదారి సాంద్రత అనేది ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2023-24 నాటికి తెలంగాణలో 100 చదరపు కిలోమీటర్లకు గాను 98.8 కిలోమీటర్ల రహదారి సాంద్రత ఉండడం జరిగింది. అయితే అత్యధికంగా రహదారి సాంద్రత ఉన్నటువంటి 4 జిల్లాలను మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని చూడండి. అత్యధికంగా రహదారి సాంద్రతను కలిగినటువంటి జిల్లాల్లో మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండడం జరిగిందండి. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్లకి 1332.7 కిలోమీటర్ల మేర రహదారి సాంద్రత ఉంది. రెండవ స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి 385.4 కిలోమీటర్లు. అదేవిధంగా రంగారెడ్డి 158.1, అదేవిధంగా కరీంనగర్ 137.4 చదరపు కిలోమీటర్లని గుర్తుంచుకోండి. కాబట్టి వీటిని మొదటి 4 జిల్లాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే హమారా కరీంనగర్ అని గుర్తుంచుకోండి. హమారా అంటే హా వచ్చేసి హైదరాబాద్, మా వచ్చేసి మేడ్చల్, రా వచ్చేసి రంగారెడ్డి, కా వచ్చేసి కరీంనగర్ అని ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇక అత్యల్పంగా రహదారి సాంద్రత తక్కువ ఉన్న జిల్లాల్లో చిట్ట చివరి స్థానంలో ములుగు జిల్లా ఉంది. ఇక్కడ 41.3%తో 33వ స్థానం లేదా చిట్ట చివరి స్థానంలో ఉండగా దానికన్నా కొంచెం మెరుగ్గా చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో భద్రాద్రి, అదే తరువాత నాగర్ కర్నూలు, ఆ తదుపరి కుమరంభీం, ఆసిఫాబాద్ ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది. మరొకటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, దీనిని టీజీఎస్ఆర్టీసీ అని పిలవడం జరుగుతుంది. రాష్ట్రంలో సమర్థవంతమైన సరసమైనటువంటి ప్రజా రవాణాను ప్రజలకు అందించడంలోనూ మరియు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలోనూ ఈ యొక్క టీజీఆర్టీసీ అనేది కీలక పాత్ర పోషించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులుగా పొన్నం ప్రభాకర్ గారు ఉండడం జరిగింది. అయితే టీజీఎస్ఆర్టీసీ యొక్క వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో ఈ యొక్క టీజీఎస్ఆర్టీసీ యొక్క మొత్తం డిపోల సంఖ్య వచ్చేసి 97 ఉండడం జరిగింది. బస్ స్టేషన్లు వచ్చేసి 364 ఉండడం జరిగింది. బస్సుల సంఖ్య వచ్చేసి 9094 ఉండగా ఆక్యుపెన్సీ రేషియో వచ్చేసి 91.99% ఉండగా ఉద్యోగులుగా ఈరోజు ఆర్టీసీని నమ్ముకొని 41,958 మంది ఉండడం జరిగిందండి. ఒక్కసారి చూడండి, మొత్తం డిపోల సంఖ్య 97, బస్ స్టేషన్లు 364, బస్సుల సంఖ్య 9094, ఆక్యుపెన్సీ రేషియో వచ్చేసి 91.99, ఉద్యోగులు వచ్చేసి 41,958 మంది అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంది. మరొక అంశం అండి, హరిత రవాణా మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం హైదరాబాదులో 2023 సెప్టెంబర్ నుంచి చాలా ఇంపార్టెంట్, 2023 సెప్టెంబర్ నుండి 25 ఈ మెట్రో ఏసీ కూడా అందుబాటులోకి రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 2024 సెప్టెంబర్ నుంచి 25 ఈ మెట్రో ఏసీ బస్సులు కూడా అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి జంట నగరాలలో 25 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను కూడా మార్చి 12, 2024 గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి 2023 సెప్టెంబర్ నుంచి 25 ఈ మెట్రో ఏసీ బస్సులు అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా మార్చి 12, 2024 నుంచి ఈ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కూడా అందుబాటులోకి రావడం జరిగింది.
ఇది ఈసారి గత 2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగితే అక్కడ తెలంగాణలో వాహనాల సంఖ్య పైన ప్రశ్న రావడం జరిగింది. వాటి యొక్క వరుస క్రమం పైన లేదా జతపరచుమని ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా రావడానికి అవకాశం ఉందండి. అదే అంశం ఏంటి అంటే తెలంగాణలో వాహనాల సంఖ్య ఎంతగా ఉంది అనేది ఎగ్జామినర్ ఏ వాహనాలు ఎంత సంఖ్యలో ఉన్నాయో అడగడానికి అవకాశం ఉంది. ఒక్కసారి చూద్దామండి. ఒకవైపేమో కేటగిరీ, మరొక వైపేమో నమోదైనటువంటి వాహనాలను కనుక పరిశీలించినట్లయితే ఒకటి వచ్చేసి ఆటో రిక్షాలు. దాదాపుగా తెలంగాణలో 4,88,786 ఆటో రిక్షాలు ఉండడం జరిగాయి. అదేవిధంగా కాంట్రాక్ట్ క్యారేజీలు వచ్చేసి 5,613 ఉండగా ఈ కార్డులు వచ్చేసి 244 ఉండడం జరిగాయి. ఇక విద్యాపరమైనటువంటి ఇన్స్టిట్యూషన్ బస్సులు వచ్చేసి 29,869 ఉండగా గూడ్స్ క్యారేజీలు వచ్చేసి 6,33,364 ఉండగా మ్యాక్సీ క్యాబ్లు వచ్చేసి 27,948 ఉండగా మోటార్ క్యాబ్లు వచ్చేసి 1,36,902 ఉండడం జరిగాయి. అత్యధికంగా మోటార్ కార్లు వచ్చేసి 22,18,906 ఉండడం జరిగాయి. అదేవిధంగా మోటార్ సైకిళ్ళు వచ్చేసి 1,21,74,353 అండి. అత్యధికంగా తెలంగాణలో ఎలాంటి వాహనాలు ఉన్నాయంటే మోటార్ సైకిళ్ళు ఉండడం జరిగాయి. దాదాపుగా 1,21,74,353 ఉండడం జరిగాయి. అదే మోటార్ కార్లు వచ్చేసి 22,18,906 మోటార్ కార్లు అనేవి తెలంగాణలో ఉండడం జరిగాయి. అదేవిధంగా ప్రైవేట్ వాహనాలు వచ్చేసి 3,100, ప్రైవేట్ సేవా వాహనాలు వచ్చేసి 3,135 ఉండడం జరిగాయి. అదేవిధంగా స్టేట్ క్యారేజీలు వచ్చేసి 9,071 ఉండడం జరిగాయి. ఇక ట్రాక్టర్లు మరియు టైలర్స్ వచ్చేసి 7,45,231 వాహనాలు ఉండడం జరిగాయి. ఇక ఇతర వాహనాలుగా 91,708 వాహనాలు ఉండడం జరిగాయి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 1,65,65,130 వాహనాలు ఉన్నాయండి. ఈసారి డైరెక్ట్ ప్రశ్న ఈ విధంగా కూడా అడగవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య ఎంత అంటే 1,65,65,130 అని గుర్తుంచుకోండి. ఇందులో వీటి యొక్క ప్రతి డిజిట్ను మనం గుర్తుంచుకోవాలంటే అవసరం లేదండి. అత్యధికంగా ఉన్నటువంటి వాహనాలను కనుక ఒక వరుస క్రమంలో రాసుకున్నట్లయితే ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్న అడిగినా మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో అత్యధికంగా ఉన్నటువంటి వాహనాల సంఖ్యను ఎగువ నుంచి దిగువకు లేదా అత్యధికం నుంచి అత్యల్పం వైపు అమర్చండి. లేదా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఏ వాహనాలు ఉన్నాయి వాటి వరుస క్రమం అమర్చండి అని అడుగుతాడు. కాబట్టి తెలంగాణలో మొదటి స్థానంలో మోటార్ సైకిళ్ళు ఉండడం జరిగాయి 1,21,74,353 సంఖ్యతోటి. రెండవ స్థానంలో మోటార్ కార్లు ఉండడం జరిగాయి 22,18,906. అదేవిధంగా థర్డ్ స్థానంలో 7,45,231తో ట్రాక్టర్లు మరియు టైలర్స్ ఉండగా ఇక 4వ స్థానంలో గూడ్స్ క్యారేజీలు ఉండడం జరిగాయి దాదాపుగా 6,33,364 సంఖ్యతో. ఇదండి ఈ రోజుకు సంబంధించిన తెలంగాణలో వాహనాల సంఖ్య వృద్ధి గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గ్యారంటీ మహాలక్ష్మి అనేటువంటి గ్యారంటీ. ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీ అనేది మహిళలకు సంబంధించినటువంటిది అని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం తెలంగాణను స్థానికతను కలిగిన ఎవరైతే తెలంగాణ స్థానికత కలిగినటువంటి మహిళలు ఉంటారో ఆ యొక్క మహిళలకి బాలికలకి అన్ని వయసుల మహిళలకి మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తులకి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ యొక్క మహాలక్ష్మి అనేటువంటి పథకం అందిస్తుంది. కాబట్టి ఎగ్జామినర్ డైరెక్ట్ అడగడానికి అవకాశం ఉందండి. మహాలక్ష్మి పథకానికి క్రింది వారిలో ఎవరు అర్హులంటే కేవలం మహిళలని మాత్రమే ఆన్సర్ పెట్టకండి. మహిళలు, బాలికలు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులని గుర్తుంచుకోండి. ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని
ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇందులో ప్రయాణించడానికి మహిళలు కేవలం ఆధార్ కార్డుకు సంబంధించి ఒక చిరునామాను రుజువుగా చూపెట్టి ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వైపైనా ప్రయాణించవచ్చు. అది పల్లె వెలుగులో మరియు సిటీ బస్సుల్లో, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే వారు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క పథకం కింద జూన్ 30, 2024 నాటికి మొత్తంగా 62.13 కోట్ల మంది మహిళలు ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2024 జూన్ 30 నాటికి రాష్ట్రంలో 62.13 కోట్ల మంది మహిళలు ఈ యొక్క మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో ఆర్టీసీకి చెల్లించింది అంటే 2142.83 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2142.83 కోట్ల ఈ యొక్క రవాణా ఛార్జీ రూపంలో ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మరొకటి హైదరాబాద్ మెట్రో రైల్, దీన్ని మనం HMR అని పిలవడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో సుస్థిరమైనటువంటి రవాణా మార్గాలలో ఈ యొక్క మెట్రో రైల్ అనేది ఒకటండి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 3 క్యారిడార్లలో మొత్తంగా 69 కిలోమీటర్ల పొడవున ఉండడం జరిగింది. ఈ మెట్రో రైల్ యొక్క ప్రయాణ సౌకర్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్ మెట్రో రైల్ యొక్క మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర ఉండడం జరిగింది నగరంలో అంటే 69 కిలోమీటర్లని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క 69 కిలోమీటర్లే కాకుండా ఈ యొక్క హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఈ యొక్క మెట్రో రైల్ని విస్తరించాలని ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి రైల్ నెట్వర్క్ను మరొక 5 కారిడార్లతో అదనంగా 73 కిలోమీటర్ల మేర విస్తరించబోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం ఉన్నటువంటి 3 కారిడార్లతో పాటు అదనంగా మరొక 5 కారిడార్లను విస్తరించి మరొక 73 కిలోమీటర్ల మేర ఈ యొక్క మెట్రో రైల్ యొక్క పొడవు అనేది పెంచబోతున్నారు. ఈ యొక్క 2వ దశ కోసమే వివరణాత్మక ప్రాజెక్టులు ఖరారు చేయబడుతున్నాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకటండి, హైదరాబాద్లో విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ అనేది ఒక అంశం ఉండడం జరిగింది. రవాణా మార్గంలో ఈ యొక్క ఎయిర్ ట్రాఫిక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది ఉండడం జరిగింది. ఇందులో 2023-24 సంవత్సరంలో 25 మిలియన్ల ప్రయాణికుల రద్దీని అధిగమించింది. దాని యొక్క కార్యకలాపాలు అనేవి దాదాపుగా 67 దేశీయ మరియు 20 అంతర్జాతీయ గమ్యస్థానాలను విస్తరించడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి 67 దేశీయంగా అంటే మన దేశంలో ఉన్నటువంటి 67 విమానాశ్రయాలకు, అదేవిధంగా 20 అంతర్జాతీయ గమ్యస్థానాలకు అంటే విదేశాలకు కూడా ఇక్కడ నుంచి తన యొక్క సేవలను అయితే అందించడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 10 దేశీయ మరియు 20 అంతర్జాతీయ విమాన సేవలు ప్రస్తుతం నడుస్తున్నాయి. అదేవిధంగా అయితే హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్నటువంటి రద్దీని తగ్గించుకోవడం కోసం మరియు ఆలస్యాన్ని తగ్గించాలని హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కొలాబరేటివ్ డెసిషన్ మేకింగ్ టూల్ను కూడా ఇటీవల అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ప్రముఖ ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ అయినటువంటి సిరియం హైదరాబాద్ విమానాశ్రయానికి 2023లో ప్రపంచ మరియు పెద్ద విమానాశ్రయాల విభాగాలలో సదుపాయాలకు గాను 2వ స్థానాన్ని ప్రదానం చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి, ఎగ్జామినర్ అడుగుతాడు. ఓకేనా. ఏవియేషన్ అనలిటికల్ సంస్థ అయినటువంటి సిరియం హైదరాబాద్ విమానాశ్రయానికి 2023లో ప్రపంచ మరియు పెద్ద విమానాశ్రయ విభాగాలలో సమయ పాలనకు గాను 2వ స్థానాన్ని ప్రదానం చేసింది అని గుర్తుంచుకోండి.
మరొకటండి డిజిటల్ మౌలిక సదుపాయాలు. ఒక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలనేవి నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య మరియు ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్లను నిర్మించడంలో ఇది కీలకమైనటువంటి రంగమని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంపొందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం వేగవంతంగా మరియు సమర్థవంతమైనటువంటి డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్లను నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా సాంప్రదాయ కమ్యూనికేషన్ పద్ధతులను అభివృద్ధి చేయడం పైన కూడా దృష్టిని సారించింది అని గుర్తుంచుకోండి. ఆధునిక సమాచార మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క సమర్థవంతమైన పనితీరును డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉండడం జరిగింది. అందుకోసమే భారతదేశంలో రెండవ వెరీ లో ఫ్రీక్వెన్సీ VLF రాడార్ సిస్టమ్ను లేదా రాడార్ స్టేషన్ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతుంది. అది ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే వికారాబాద్ జిల్లాలో అని గుర్తుంచుకోండి. వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దామగూడెం రిజర్వ్ ఫారెస్టు ఏరియాల్లో భారతదేశంలోనే రెండవ వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ను ఏర్పాటు చేయబోతున్నారు. భారతదేశంలోనే తొలి వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ను మనం తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటిది రెండవ స్టేషన్ను మన తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పూడూరు గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపుగా 11,174 హెక్టార్ల అటవీ భూమిని ఈ యొక్క అటవీ భూమిలో ఈ యొక్క రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి 1174 హెక్టార్ల అటవీ భూమిని భారత నౌకాదళానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 2027 నాటికి ఈ యొక్క VLF కేంద్రాన్ని ఏర్పాటు చేయడం భారత నౌకాదళం యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థకి చాలా ముఖ్యమైనదిగా ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక డిజిటల్ తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సేవలను అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. తెలంగాణ పౌరులందరికీ కూడా తగినంత డిజిటల్ సౌకర్యాన్ని అందించడమే ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందుకోసం ప్రభుత్వం ప్రధానంగా డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం మరియు వాటిని సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తీసుకురావడంపైనే ప్రధానమైన దృష్టిని పెట్టడం జరిగింది. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుంది ఈ యొక్క డిజిటల్ తెలంగాణ కిందనే అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైతే పౌరులు ఉంటారో ఆ పౌరులందరికీ కూడా ఈ యొక్క డిజిటల్ సేవలను పంపిణీ చేయడానికి మెరుగుపరచడం కోసం రాష్ట్రంలో 13,352 కామన్ సర్వీసెస్ సెంటర్లు డిజిటల్ అక్షరాస్యతను అందిస్తున్నాయండి. ఈ యొక్క డిజిట్ను గుర్తుంచుకోండి. రాష్ట్రంలో 13,352 కామన్ సర్వీసెస్ సెంటర్లు డిజిటల్ అక్షరాస్యతను అందిస్తున్నాయి. వీటిలో 8,997 కేంద్రాలు గ్రామీణ ప్రాంతంలో, 4,335 కేంద్రాలు పట్టణ ప్రాంతంలో తమ యొక్క సేవలను అయితే అందించడం జరుగుతుంది. ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పౌరులకు అవసరమైనటువంటి ప్రజా వినియోగ సేవలు అనేవి అందిస్తుందండి. అయితే ఇటీవల దావోస్లో 2024లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలోనే హైదరాబాద్లో 1000 మంది సభ్యులు అడ్వాన్స్ సెంటర్ ఫర్ డిజిటల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం పైన తెలంగాణ ప్రభుత్వంతో సంతకం కూడా చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డ్రోన్ ఫ్రేమ్వర్క్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క డ్రోన్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డ్రోన్ సిటీ చుట్టూ కేంద్రీకృతమైనటువంటి ఒక డ్రోన్ పర్యావరణ వ్యవస్థను చురుగ్గా ప్రోత్సహించడం కోసమే ఈ యొక్క డ్రోన్ ఫ్రేమ్వర్క్ని రూపొందించింది. ఇది మానవరహిత వైమానిక వాహనాల కొరకు పరీక్ష కేంద్రంలో వ్యాపార కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే అదంతా మనకి అవసరం లేదండి. జస్ట్ గుర్తుంచుకోండి, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డ్రోన్ సిటీ చుట్టూ కేంద్రీకృతమైన ఒక శక్తివంతమైన డ్రోన్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్ అండ్ మారుత్ డ్రోన్ పాలసీస్
మారుత్ డ్రోన్తో కలిసి తెలంగాణలో డ్రోన్ యాజ్ ఏ సర్వీసెస్ అందించాలని ఒక అవగాహన ఒప్పందం వారి మధ్య కుదరడం జరిగింది. అందుకోసం 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సేవలను అందించడం మరియు గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ఈ యొక్క డ్రోన్ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన లక్ష్యం అండి. జస్ట్ డ్రోన్ ఫ్రేమ్వర్క్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇదండి ఈ రోజుకు సంబంధించిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలతో 4వ అధ్యయనం అనేది మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తదుపరి వీడియోలో పరిశ్రమలు సేవలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి కనీసం 5 నుంచి 10 ప్రశ్నలు అనేవి తెలంగాణ ఎకానమీలో గ్రూప్ 2కి సంబంధించి రావడానికి అవకాశం ఉంది. ఆ తదుపరి గవర్నెన్స్ పరిపాలన గనక డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ సంబంధించి ముఖ్యమైనటువంటి చాప్టర్లను పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.